అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ థాట్స్. భారతీయ సనాతన ధర్మంలో నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు, అవి సాక్షాత్తు జీవనదులు మరియు దైవ స్వరూపాలు. మానవ నాగరికత నదీ తీరాల్లోనే వికసించింది. అందుకే మన సంస్కృతిలో నదీ స్నానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పుష్కరాలు అనేవి భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఈ సంవత్సరం అంటే 2026వ సంవత్సరంలో జరగబోయే పుష్కరాల గురించి, వాటి విశిష్టత గురించి, అసలు ఈ పుష్కర కాలంలో మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలను ఒక సమగ్రమైన ఆధ్యాత్మిక ప్రసంగ రూపంలో ఇక్కడ మనం చర్చించుకుందాం. పుష్కరాలు అనేవి బృహస్పతి అంటే దేవగురువు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి సమయాన్ని బట్టి నిర్ణయించబడతాయి. దేవగురువు 12 రాశుల్లో సంచరించడానికి పట్టే కాలం సుమారు 12 సంవత్సరాలు. కాబట్టి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక నదికి పుష్కరాలు వస్తాయి. 2026వ సంవత్సరానికి సంబంధించి ఖగోళ స్థితిగతులను పరిశీలిస్తే బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి యమునా నది కేటాయించబడింది. ఈ సంవత్సరం బృహస్పతి సంచారం అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే కర్కాటక రాశి బృహస్పతికి ఉచ్చస్థితి. వైదిక సిద్ధాంతాల ప్రకారం 2026 జూన్ 2వ తేదీ ఉదయం 6:30 గంటలకు బృహస్పతి కర్కాటక రాశి ప్రవేశం జరుగుతోంది. ఈ ముహూర్తం నుండే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాలు మొత్తం 12 రోజుల పాటు, అంటే 2026 జూన్ 2వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు ఆది పుష్కరాలుగా నిర్వహించబడతాయి. ఈ సమయంలో పుష్కరుడనే దేవత బృహస్పతితో కలిసి ఆ నదిలో నివసిస్తాడని, తద్వారా ఆ నదిలోని నీరంతా అత్యంత పవిత్రంగా మారుతుందని పురాణ వచనం. యమునా నది ఉత్తరాఖండ్లోని యమునోత్రిలో జన్మించి మధుర, బృందావనం, దివ్య క్షేత్రాల గుండా ప్రవహిస్తుంది. పుష్కరాలకు వెళ్లేటప్పుడు మనం చేయాల్సిన 5 ప్రధాన ధర్మాలు: స్నానం, తర్పణం, శ్రాద్ధం, దానం మరియు దర్శనం. వీటిలో పితృకర్మలు అత్యంత కీలకమైనవి. మన పూర్వీకుల రుణాన్ని తీర్చుకోవడానికి పుష్కరాల కంటే మించిన సమయం మరొకటి లేదు కదా. పుష్కర కాలంలో పితృదేవతలు నదీ తీరాలకు విచ్చేసి తమ సంతానం ఇచ్చే తర్పణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని బ్రహ్మపురాణం చెబుతోంది. ఈ కర్మలు ప్రధానంగా తల్లిదండ్రులు లేని పుత్రులు నిర్వహించాలి. కానీ పుత్రులు లేని పక్షంలో కుమార్తెలు లేదా వారి సంతానం కూడా అర్హులైన పండితుల సమక్షంలో ఈ కార్యాలను నిర్వహించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ధర్మ సందేహం కలుగుతుంది. అది ఏంటంటే, ఈ సంవత్సరం ఇంట్లో వివాహం కానీ, ఉపనయనం కానీ లేదా గృహప్రవేశం వంటి శుభకార్యాలు చేసిన వారు 6 నెలల్లోపు ఇటువంటి పుష్కరాలు వస్తే వెళ్ళవచ్చా? అక్కడ పితృకర్మలు చేయవచ్చా? సహజంగా ధర్మశాస్త్రం శుభకార్యం జరిగిన 6 నెలల వరకు పిండ ప్రదానం వంటి కర్మలు చేయకూడదని చెబుతోంది. కానీ పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఒకవేళ ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ 12 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వస్తుంది కదా. పితృరుణాన్ని తీర్చుకోవడంలో ఎంతకాలం జాప్యం చేయడం శ్రేయస్కరం కాదు. అందుకే పెద్దలు, ధర్మశాస్త్ర కోవిదులు ఇక్కడ ఒక గొప్ప విసులుబాటును కల్పించారు. సాధారణంగా పితృకర్మల్లో నువ్వులు మరియు దర్భలను ఉపయోగిస్తారు. నువ్వులు పితృదేవతల శక్తికి సంకేతం అయితే, దర్భలు అంతరిక్షంలోని శక్తిని గ్రహించి పితృలోకాలకు చేరవేసే సాధనాలు. కానీ శుభకార్యం జరిగిన 6 నెలల్లోపు వారు ఈ కర్మలు చేయాల్సి వస్తే ఆ శుభవృద్ధికి ఆటంకం కలగకుండా ఉండేందుకు ద్రవ్య మార్పిడిని సూచించారు. నువ్వులకు బదులుగా తెల్లవాలను, దర్భలకు బదులుగా గరికను ఉపయోగించాలని శాస్త్రం చెబుతోంది. దీనికి ఒక ప్రామాణిక శ్లోకాన్ని కూడా చెప్పారు. తిలాభావేచ సిద్ధార్థ దర్భాభావేచ దూర్వయ క్రియాకార్య ఉదయనిత్యం పితృణాం తృప్తిహేతవే అన్నారు. అంటే నువ్వులు అందుబాటులో లేకపోయినా లేదా శాస్త్ర నిబంధనల వల్ల వాడకూడదని ఉన్న వివాహాది శుభకార్యాల సమయంలో వాటి స్థానంలో తెల్ల ఆవాలను వాడవచ్చు. అలాగే దర్భలకు బదులుగా గరికను వాడి పితృకర్మలను పూర్తి చేయవచ్చు. తెల్ల ఆవాలను సంస్కృతంలో సిద్ధార్థ అంటారు. అంటే కార్యమును సిద్ధింపజేసేవి అని అర్థం. ఇవి ఐశ్వర్యానికి, మంగళానికి సంకేతం కాబట్టి శుభకార్యాల తర్వాత కూడా వాటిని వాడడం వల్ల ఎటువంటి దోషం ఉండదు. అలాగే గరిక అనేది దేవతా పూజల్లో వాడే పవిత్రమైన గడ్డి. ఇది దర్భ అంతటి శక్తి కలిగి ఉండి కూడా సౌమ్యంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ పద్ధతిలో పితృకర్మలు ఆచరించాలనుకుంటే నదిలో పుష్కర స్నానం చేసిన తరువాత పండితుల సలహాతో హిరణ్య శ్రాద్ధం లేదా తర్పణం రూపంలో ఈ వెసులుబాటును వాడుకోవచ్చు. ఇది పితృదేవతలకు తృప్తినివ్వడమే కాకుండా మీ కుటుంబంలో జరిగిన శుభకార్య ఫలాన్ని కూడా కాపాడుతుంది. యమునా పుష్కరాల సమయంలో ఇలా ఆవాలతో మరియు గరికతో చేసే తర్పణాల వల్ల
అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ధర్మం పట్ల అవగాహనతో శాస్త్రం కల్పించిన ఈ వెసులుబాటును ఉపయోగించుకొని పూర్వీకుల ఆశీస్సులు పొందడం ప్రతి ఒక్కరి బాధ్యత. యమునా నది కేవలం ఒక జల ప్రవాహం మాత్రమే కాదు, ఆమె సూర్యపుత్రిక, కృష్ణ ప్రేయసి. ఆమె ఒడిలో చేసే ప్రతి చిన్న ధర్మకార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటూ నదిని కలుషితం చేయకుండా ఈ పవిత్ర పుష్కరాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. ఈ సమగ్ర ఆధ్యాత్మిక సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ధర్మశాస్త్రాల్లోని ఇలాంటి మర్మాలను, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మరియు మీ మిత్రులకు, బంధువులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉన్నా లేదా ఈ అంశంపై మీ అభిప్రాయాలను తెలపాలన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. మీ అందరికీ ఆ యమునా మాత మరియు పితృదేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. స్వస్తి.